కాస్త కూస్త ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చండి. అది ఓకే. సో ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అని కూడా అని అంటున్నారు కదా. సో మనం ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ విషయంలో చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇజ్రాయెల్ టెక్నాలజీ విషయంలో మనం కోఆపరేషన్స్లో? చూడండి, ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, తర్వాత మనకిప్పుడు ఏంటి ఎంఎల్ టెక్నాలజీస్, ఇవన్నీ చూసుకున్నట్టయితే రఘునందన్ గారు ఎలా అవుతుందంటే మొత్తము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కనెక్ట్ అయినటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రెసిషన్, ఒకవేళ ఏదైనా అక్యురేట్గా మనం కంప్యూట్ చేసేటప్పుడు, క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు అక్యురేట్ రిజల్ట్స్ రావడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ పెద్ద పెద్ద డాటా సెట్స్ ఉంటాయి. మెగా డాటా సెట్స్ ఉన్నప్పుడు అదేమంటారంటే బిగ్ డేటా అంటారు. బిగ్ డేటా అంటే కొన్ని బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ని ఇచ్చేదన్నమాట. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చాలామంది నోబెల్ లారియట్స్ ఇజ్రాయెల్ ఆర్జనం, అంటే వాళ్ళు అమెరికాకి వెళ్ళిన తర్వాత, యూకేకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నోబెల్ ప్రైజెస్ వచ్చి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ టెక్నాలజీ, ఆ టెక్నికల్ స్కిల్, ఆ నాలెడ్జ్, డెక్స్టరిటీ, ఆ యొక్క ఫౌండేషన్ అనేది వాళ్ళ జీన్స్లో ఉంది కాబట్టి సో దాంట్లో దే ఆర్ వెరీ గుడ్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, లేకపోతే ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కావచ్చు, దీంట్లో వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు. సో కాబట్టి మనం వాళ్ళతోని ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందంతో భాగంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్, డిఫెన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అలా చేసుకున్నట్టయితే మనకు ముందు చాలా అడ్వాంటేజ్ ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుందండి. రైట్. సో వివిరావు గారు కనెక్ట్ అయ్యారు, ఒక్కసారి చూద్దాం. సో వివిరావు గారు, పిసిఆర్ వివిరావు గారికి కనెక్ట్ చేయండి.